Hi students, welcome to Srujan Softs. So we are discussing the machine learning topics. So I would like to thank all the subscribers. So those who are supporting me, thank you so much. Those who are the students watching my video and giving their contribution to my channel, thanks to all. So before going to today's topic, I would like to thank my student Maheshwar, who created my logo. For this Srujan Softs, he created a new logo, that is Srujan Softs Empower Your Skills. ఈ లోగో, కొత్త లోగో నా స్టూడెంట్ క్రియేట్ చేశాడండి. నేను యాక్చువల్గా క్లాసెస్ చెప్తాను చూసి తనకి నా ఛానల్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తను చక్కగా దీనికి ఒక లోగో క్రియేట్ చేసిస్తాను సార్ అని చెప్పి తనే ఓన్గా తన డిజైన్స్తో లోగో క్రియేట్ చేశాడు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మహేశ్వర్, ఈజ్ మై స్టూడెంట్. తన ఫొటోస్ అడిగితే ఈ ఫోటో పంపించాడు. ఎనీవే ఈజ్ ఎ క్రేజీ గాయ్. సో థ్యాంక్స్ మహేశ్వర్ ఫర్ దిస్ సపోర్ట్. ఓకే ఎనీవే టుడే we are going to discuss another machine learning topic, that is PCA, Principal Component Analysis. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో ఒక డైమెన్షనాలిటీ రిడక్షన్ అనే క్లాస్ చెప్పాను. సో ఇన్ దట్ క్లాస్ ఐ ఎక్స్ప్లెయిన్ ఫ్యూ టెక్నిక్స్. సో ఇఫ్ యు ఆర్ నాట్ వాచ్ దట్ వీడియో, ప్లీజ్ ఒకసారి మీరు వెళ్ళి ఆ వీడియో ఒకసారి చూసి నెక్స్ట్ కమ్ టు దిస్ వీడియో, బికాజ్ వితౌట్ దట్ వీడియో మీకు ఈ వీడియో కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఎందుకంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఇన్ డైమెన్షనాలిటీ రిడక్షన్. సో డైమెన్షనాలిటీ రిడక్షన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని గురించి ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను. ఆఫ్టర్ వాచింగ్ దట్ వీడియో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్, దీన్ని ఇంకో విధంగా PCA అని కూడా పిలుస్తారు. PCA, ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. వై దిస్ PCA? ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ టెక్నిక్ ఆఫ్ డైమెన్షనాలిటీ రిడక్షన్. డైమెన్షనాలిటీ ఇచ్చినటువంటి డేటా సెట్ హై డైమెన్షన్స్ ఉన్నప్పుడు మన మోడల్ ఏమవుతుందంటే, అల్గారిథం మోడల్ ఏమవుతుందంటే, ఇచ్చిన డైమెన్షన్స్ని తీసుకొని రీడ్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువయ్యి డేటా సెట్ వాల్యూస్ ఎక్కువ ఇవ్వడం వల్ల, దానిలో ఉండేటటువంటి వేరియన్స్ బయాస్ ఎక్కువ అవడం వల్ల, సో అది ఇచ్చేటటువంటి ప్రిడిక్షన్స్ యాక్యురసీ తగ్గిపోతుంది. అంటే రాంగ్ ప్రిడిక్షన్స్ ఎక్కువైపోతాయి. సో రాంగ్ ప్రిడిక్షన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు మనం ఆ డైమెన్షన్స్ని వీ నీడ్ టు డిక్రీజ్. ఎక్కువ వచ్చే డేటా సెట్ని తక్కువ డేటా సెట్లో కన్వర్ట్ చేసుకోవాలి. తక్కువ డేటా సెట్లో కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఆ డేటా సెట్ వీ నీడ్ టు కన్వర్ట్ దట్ డేటా సెట్ ఫ్రమ్ హై డైమెన్షన్ టు లో డైమెన్షన్. ఎప్పుడైతే మనం లో డైమెన్షన్ కన్వర్ట్ చేస్తున్నామో, ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ హై డైమెన్షన్ ఇట్ షుడ్ నాట్ బి చేంజ్. అంటే ఫస్ట్ హై డైమెన్షన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ చేంజ్ అవ్వకూడదు, మీనింగ్ చేంజ్ అవ్వకుండా అన్వాంటెడ్, అన్రిలేటెడ్ లేదా ఒక డూప్లికేట్స్, నాయిసీ డేటాని మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు రిమూవ్. సో ఎలా చేస్తాం? ఆ డైమెన్షనల్ రిడక్షన్స్ ఎలా చేస్తాం? అందులో ఒక వండర్ఫుల్ అండ్ బెస్ట్ టెక్నిక్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఎనాలిసిస్. సో ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఎనాలిసిస్ ఏంటంటే డైమెన్షనల్ రిడక్షన్ చేసేటటువంటి ఒక ప్రాసెస్. ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఎనాలిసిస్ is a mathematical process. Actually, it is a mathematical process which converts the high dimensional data into the low dimensional data by using some mathematical functions or like vectors, like variance, eigens. These are the things we are going to discuss in this class. First of all, we see what is principal component analysis. The principal component analysis is a unsupervised learning algorithm that is used for the dimensionality reduction. Unsupervised learning ఇది dimensionality reduction అంటే హై డైమెన్షన్లో ఉన్న డేటాని లో డైమెన్షన్లోకి చేంజ్ చేయడం కోసం ఇది ఒక unsupervised algorithm process. It is a statistical process that converts the observations
of the correlated features into a set of linearly uncorrelated features with the help of the orthogonal transformation. So ఈ యొక్క డెఫినేషన్ ఎగ్జాక్ట్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ అమ్మా. ఈ ఎగ్జాక్ట్ డెఫినేషన్ మీనింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్స్ వైజ్గా, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో దీస్ న్యూ ట్రాన్స్ఫార్మ్ ఫీచర్స్ ఆర్ కాల్డ్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. అంటే ఏంటంటే హై డైమెన్షన్ డేటాల నుంచి మనం డేటాని లో డైమెన్షన్లో కన్వర్ట్ చేసినప్పుడు న్యూ డేటా సెట్ డిరైవ్ అవుతుంది. ఆ న్యూ డేటా సెట్ని మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ అని అంటాం. దిస్ ఈజ్ ఫర్ నోట్స్, ఓకే, దిస్ ఈజ్ ఫర్ ది ఎగ్జామ్ ప్రిపరేషన్. ఓకే, సో ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడండి PCAలో. ఇది హై డైమెన్షన్. సో ఫస్ట్ డయాగ్రామ్ చూస్తారా, దిస్ ఇస్ ఒరిజినల్ డేటా. ఈ ఒరిజినల్ డేటా చూడండి హై డైమెన్షన్గా ఉంది. ఈ హై డైమెన్షన్ ఏం చేస్తామంటే ప్రిన్సిపల్ కాంపోనెంట్ అల్గారిథంలోకి తీసుకొచ్చి డేటాని రీడ్ చేసిన తర్వాత సో కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తాం. సో ఆల్రెడీ నేను మీకు డేటా రిడక్షన్లో రిడెండెన్సీ లేదా డేటా కన్వర్షన్ ఫ్రమ్ ది హై డైమెన్షన్ టు లో డైమెన్షన్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే 3 డైమెన్షన్ 2 డైమెన్షన్గా 2 డైమెన్షన్ని 1 డైమెన్షన్గా ఎలా చేంజ్ చేయాలో. సో ఇక్కడ చూడండి, ఇది హై డైమెన్షన్. ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఈస్ ది 3 డైమెన్షన్. ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఈజ్ మల్టీ డైమెన్షన్. ఇట్ ఈస్ హై డైమెన్షన్, మోర్ దాన్ దట్. ఈ హై డైమెన్షన్ డేటాని ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్లో చూడండి, ఒక 3-4 స్టెప్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అంతే. ఈ 3-4 స్టెప్స్లో that data is converted into low dimension. Maybe for example this is the 3 dimension data. ఈ 3 dimension డేటాని ఎలా కన్వర్ట్ చేసామంటే we converted it into the low dimensions, maybe 2 dimension or 1 dimension. Okay, this is the entire thing and life cycle or entire cycle of this PCA చూడండి అమ్మా. This is a high dimension data. ఫస్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందంటే ఒరిజినల్ డేటా ఉంటుంది. అక్కడ నుంచి ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఎక్స్ట్రాక్షన్స్ జరుగుతాయి. సో సమ్ వేరియన్స్ బయాస్ మెథడాలజీస్లో ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకొని సో డేటాని రిడక్ట్ చేస్తాము. సో రొటేషన్స్లో సో డేటా చూడండి రొటేషన్ అవుతుంది. హై డైమెన్షన్స్ని రొటేట్ చేసుకుంటూ సో సైజ్ రిడక్షన్ అవుతుంది. సైజ్ రిడక్షన్ చేసిన తర్వాత ద డేటా ఈజ్ బికమ్ లో డైమెన్షన్. అంటే ఫస్ట్ స్టెప్లో ఉండేటటువంటి డేటాని లాస్ట్ స్టెప్లో చూడండి ఇట్స్ కన్వర్టెడ్ ఇంటూ లో డైమెన్షన్. ఇట్లా హై డైమెన్షన్ డేటాని లో డైమెన్షన్లోకి చేంజ్ చేయడం కోసం యూజ్ చేసేటటువంటి మెథడాలజీ ఏంటంటే ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. ఓకే, సో దిస్ ఇస్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ PCA. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సరే, ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసే ముందు I will explain the PCA diagrammatically. Okay, I will explain this PCA diagrammatically. Let us take paint. For example, చూడండి, if okay, anyway, see, I'm using some data values like this. Okay, these are the data values, high dimensional data. So చూడండి, in case if I draw a line like this, okay, I draw a line like this. So what is the shortest between them అంటే ఇట్లా ఉంటుంది. Okay, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ని మీరు రొటేట్ చేసి చూసారనుకోండి హై డైమెన్షన్స్ నుంచి, దట్ డేటా విల్ బికమ్ ఇన్ లో డైమెన్షన్. ఇందాక చూసినటువంటి హై డైమెన్షన్ డేటా లో డైమెన్షన్గా వెళ్ళిపోతుంది. ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ నిలబడి ఉన్నారనుకోండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అనుకోండి. ఒకవేళ వాళ్ళ సార్ ఇక్కడ నిలబడి ఉన్నాడు అనుకోండి, హీ స్టాండ్ హియర్ అండ్ హీఈస్ వాచింగ్ ద స్టూడెంట్స్ టు ఇన్ దిస్ డైరెక్షన్. సో పిల్లలు ఎలా కనిపిస్తున్నారు? సో హీ కెన్ అబ్జర్వ్ ద స్టూడెంట్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టూడెంట్స్ కనిపిస్తున్నారు.
ఒకవేళ ఈ సారు ఇన్ కేస్ హీ ఈజ్ లుకింగ్ ఫ్రమ్ దిస్ యాంగిల్, అతను ఈ యాంగిల్ నుంచి చూస్తే స్టూడెంట్స్ ఎలా కనిపిస్తారు? ఇఫ్ దట్ పర్సన్ లుకింగ్ ఫ్రమ్ దిస్ యాంగిల్, దెన్ హౌ ది స్టూడెంట్స్ విల్ అపియర్? సో స్ట్రైట్గా చూస్తున్నాడు అనుకోండి, హీ కెన్ సీ ఓన్లీ వన్ పర్సన్, రైట్? అతను ఒక పర్సనే చూడగలుగుతారు, మిగతా వాళ్ళందరూ కూడాను అతను వెనకుంటారు కానీ ఈ సార్కి కనిపించరు. సో ఎప్పుడైతే ఈ సార్ ఇక్కడ నుంచి చూస్తున్నాడో అతనికి అందరూ కనిపిస్తారు. నెంబర్ ఆఫ్ ది డేటా వాల్యూస్ అనుకోండి ఇవన్నీ. ఈ డేటా వాల్యూస్ అన్నీ కూడా విడివిడిగా కనపడుతున్నాయి ఇన్ ఆల్ డైరెక్షన్స్. దిస్ ఈజ్ హై డైమెన్షన్. ఈ సారు వచ్చేసి, ఈ పర్సన్ వచ్చేసి ఈ డేటా వాల్యూస్ ఇట్లా స్ట్రైట్ ఈ యాంగిల్ మార్చుకొని ఇక్కడ నుంచి చూస్తే ఆ డేటా వాల్యూస్ అన్నీ కూడాను స్ట్రైట్ లైన్‌లో వచ్చేస్తాయి. అతను ఒక పర్సన్ ఒక పాయింట్‌లోనే చూడగలుగుతాడు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక డేటా సెట్‌లో ఉండేటటువంటి వాల్యూస్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేటా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉన్నాయనుకోండమ్మ. ఇప్పుడు డేటాని మనం చూస్తుంటే, సో ఈ డేటా వాల్యూ ఇదిగోండి ఇక్కడ. సో అంటే ఇక్కడ ఈ యాక్సెస్‌లో ఇక్కడ, ఇక్కడ అంటే ఎక్స్ యాక్సెస్‌లో వచ్చేసి ఇక్కడ. సో ప్లేస్ అవుతుంది. ఇన్ కేస్ ఇటు నుంచి కాకుండా మనం ఈ ఈ యొక్క డేటా వాల్యూస్‌కి కరెక్ట్‌గా ఆపోజిట్‌గా యాంగిల్, ఈ యాంగిల్‌లో చూస్తే ఈ డేటా నోట్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ కనపడుతది. ఒకే ఒక పాయింట్‌గా కనిపిస్తుంది. సో ఈ హై డైమెన్షన్ డేటాని ఈ ఐగన్ వాల్యూ అంటారు, లేదా ఐగన్ వెక్టర్ అంటారు దీన్ని. ఈ ఐగన్ వెక్టర్ ద్వారా మనం చూసినట్లయితే దట్ డేటా ఇస్ బికమ్ లో డైమెన్షన్. సో దిస్ ఈస్ ద యాక్చువల్ డైమెన్షన్. whenever I change that angle, that become another vector, that is eigenvector. That eigenvector defines the new data value. That eigenvector defines the new data value. This is the entire PCA process. PCA process అంటే ఇదే. సో ఏదైతే డేటాని మనం డిఫరెంట్ యాంగిల్లో మనం కనుక చూపించినట్లయితే that becomes as a new data set. That become as a new data set. ఇక్కడ ఎప్పుడైనా సరే PC1 అంటే ప్రిన్సిపల్ కాంపోనెంట్ 1 అంటాం. అంటే ఈ డేటా సెట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూసేటటువంటి లుకింగ్ ఏరియా ఇది అనుకోండి. సో whenever we change that angle into this side, this is PC2, ప్రిన్సిపల్ కాంపోనెంట్ 2. ఓకేనా? సో ఈ 3 డైమెన్షన్ 2 డైమెన్షన్‌గా కన్వర్ట్ అవుతుంది. డేటా సెట్ కూడా చూడండి, ఇంత డేటా సెట్ మొత్తం కూడా కన్వర్ట్ అయిపోయి లో డేటా అంటే నార్మల్ డైమెన్షన్‌లోకి లో డైమెన్షన్‌లో కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ది PCM. PC యొక్క మెయిన్ గోల్, ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే హై డైమెన్షన్. PCA గోల్ అంటే ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ గోల్ ఏంటంటే హై డైమెన్షన్ నుంచి లో డైమెన్షన్స్‌కి డేటాని కన్వర్ట్ చేయటం. దట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. ఇలా కన్వర్ట్ చేయటానికి ఇట్స్ ఫాలోస్ సమ్ రూల్స్ అండ్ ఇట్ ఫాలోస్ ద సమ్ స్టెప్స్. ఓకే, సో we will see those steps now. Step by step చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ చూద్దామమ్మా. డేటా అక్యూషన్ అంటే డేటా కలెక్షన్. ఫస్ట్ మనకు కావాల్సినటువంటి డేటాని మనం కలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, వచ్చినటువంటి డేటా అంటే కలెక్ట్ చేసినటువంటి డేటాని స్టాండర్డైజ్ చేసుకోవాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. ఫస్ట్ చూడండి, థర్డ్ వన్ వచ్చేసి కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ వన్ వచ్చేసమ్మా క్యాలిక్యులేటింగ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. నెక్స్ట్ ఫర్దర్గా choosing the components and forming the future vectors ని find out చేయాలి and new data set ని derive చేయాలి. This is the entire step by step process of the PCA. So one by one we'll look at this first one. See, standardization of data. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి డేటా అక్విజిషన్ అంటే డేటా కలెక్షన్. డేటా కలెక్షన్ అంటే ఏం లేదు, రా డేటా మీన్స్ మన దగ్గర ఉండేటటువంటి డేటా, హై డైమెన్షనల్ డేటా. ఈ హై డైమెన్షనల్ డేటాని మనం దాన్ని కలెక్ట్ చేసుకోవాలి అంతే. వేరే సోర్స్ నుంచి మనం తీసుకొచ్చుకుంటాం. ఓకే, తర్వాత తెచ్చుకున్నటువంటి డేటాని స్టాండర్డైజ్ చేయాలి. ఎలా స్టాండర్డైజ్ చేయాలంటే బై క్యాలిక్యులేటింగ్ ద మీన్ వాల్యూస్. దేర్ ఈస్ సమ్ ఫార్ములాస్. చూడండి, కింద ఫార్ములాస్ ఇచ్చాను. బై యూజింగ్ దీస్ ఫార్ములాస్ వీఆర్ గోయింగ్ టు స్టాండర్డైజ్ అవర్ డేటా. అంటే కలెక్ట్ చేసినటువంటి రా డేటాని
మనం స్టాండర్డైజేషన్ ఫార్ములాకి మార్చుకోవాలి బై క్యాలిక్యులేటింగ్ సమ్ మీన్ వాల్యూస్ అండ్ నార్మలైజింగ్ ద డేటా. సమ్ డేటా రిప్రజెంటేషన్ టెక్నిక్స్ దాని మీద యూజ్ చేసుకొని డేటాని క్లీన్ చేసుకోవడం, స్టాండర్డైజ్ ఫార్మాట్గా మనం చేంజ్ చేసుకోవాలి. నాయిస్ డేటా ఉన్నా ఏదైనా ఉన్నా డేటా ఫిల్టరేషన్స్ యూజ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు మేక్ ద డేటా పర్ఫెక్ట్. తీసుకున్నటువంటి రా డేటాలోంచి నాయిస్టీ డేటాని, అన్వాంటెడ్ డేటాని రిమూవ్ చేసుకొని ఫస్ట్ క్యాలిక్యులేషన్స్కి ఉపయోగపడేటట్లుగా స్టాండర్డైజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది PCA. So the mean value should be between 0 and 1. So the mean value should be of 0 and standard deviation ఈ రెండు వాల్యూస్ సెలెక్ట్ రావాలంటే 0, 1 వాల్యూస్ రావాలి. నెక్స్ట్ స్టాండర్డైజేషన్ ఆఫ్ డేటా. లుక్ ఎట్ దిస్ డేటా. దిస్ ఈస్ ద రా డేటా. ఈ రా డేటాని అంటే ఇందులో మనకి ఇలా వస్తాయి. రియల్ టైంలో ఉండేటటువంటి డేటా ఇలానే ఉంటుంది. అంటే మనం జనరల్గా తీసుకునేటువంటి డేటా కాదు, ఇది రియల్ టైం డేటా. రేడియస్, స్ట్రక్చర్, పెరిమీటర్, ఏరియా, స్మూత్నెస్, సంథింగ్ ఏదో ప్రాబ్లంకి యూజ్ చేస్తున్నారు ఈ డేటాని. ఇంత పెద్ద డేటాని రీడ్ చేసేటప్పుడు అల్గారిథం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఈ వాల్యూస్ ద్వారా. అందుకని ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు నార్మలైజ్ దిస్ వన్. మనం నార్మలైజ్ చేసుకుంటున్నాం ఈ డేటాని. సో నార్మలైజ్ చేసే టెక్నిక్స్ని దాని నార్మలైజేషన్ కోసం యూజ్ చేసేటువంటి ఫార్ములాస్ని ఇక్కడ ఇచ్చాను చూడండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొన్ని వీడియో చేస్తాను దీని మీద PCAలో. అదేంటంటే బై యూజింగ్ దీస్ అల్గారిథమ్ టెక్నిక్స్ వీఆర్ గోయింగ్ టు evaluate, we are going to calculate or we are going to solve a problem. ఓకే, హై డైమెన్షన్ డేటా తీసుకుని లో డైమెన్షన్లో కన్వర్ట్ చేస్తాం. ఫస్ట్ మన స్టెప్స్ని అర్థం చేసుకుందాం. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి కోవేరియన్స్ మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కోవేరియన్స్ మ్యాట్రిక్స్ అంటే ఇట్స్ మెజర్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది జాయింట్ వేరియబిలిటీ బిట్వీన్ 2 or more వేరియబుల్స్. అంటే రిలేషన్, వేరియబుల్స్ మధ్యలో ఉండేటటువంటి రిలేషన్. అంటే ఇచ్చిన డేటా సెట్లో ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ టేబుల్ ఇచ్చారు, x1, x2, x3, x4, x5 అని. మేబీ దిస్ ఈజ్ ఇన్ 5D ప్లాట్లో ఉంది. దీన్ని 2Dలో కన్వర్ట్ చేయాలి. 2Dలో కన్వర్ట్ చేయాలంటే ఏవేవి అయితే ఇచ్చినటువంటి కాలమ్స్ ఉన్నాయో ఈ కాలమ్స్ మధ్యలో రిలేషన్ ఎట్లా ఉంది. వేరియన్స్ అంటే కోవేరియన్స్ అంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్. సో ఆ రిలేటెడ్ వాల్యూస్ యొక్క మ్యాట్రిక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇట్ విల్ బికమ్ ఎ స్మాలర్ టేబుల్. ద డైమెన్షన్ విల్ బి చేంజ్. Dimension will be changed by using these formulas. Covariance formula x and y. ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది డేటా. సో చూడండి, కోవేరియన్స్ x, y 1/n sigma n I to 1 x minus x bar y minus y bar. This is x bar means mean of the x values, y bar means mean of the y values. So x and y అంటే ఏంటంటే వేరియబుల్స్, ఎగ్జాక్ట్ వేరియబుల్స్ అవి. సో కోవేరియన్స్ మ్యాట్రిక్స్ అనేది కోవేరియన్స్ మ్యాట్రిక్స్. చూడండి, ఎగ్జాక్ట్గా దీన్ని మనం నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ది ప్రాబ్లం. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఎగ్జాక్ట్గా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. సో దట్ ఈస్ ద థర్డ్ స్టెప్ అమ్మా. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఐగన్ వెక్టర్ అండ్ ఐగన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. Finding the principal components eigenvector and eigenvalues. So by using these formulas, this is the calculations. I will explain everything. I will explain in our class in our next video by using some problem. Okay. So next step entama eigenvector, eigenvalues ni we need to find out by using the det formula. Okay. Next chudandamma, this is the new feature calculations and principal components. చూడండి, ఆల్రెడీ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా సో డేటా సెట్ మొత్తాన్ని ఈ ముందు చెప్పినటువంటి ఫార్మాట్లో చేంజ్ చేసుకున్న తర్వాత we will find out the exact principal component, eigen vectors అంటారు వీటిని. So by using the previous covariance matrix and eigen vectors, eigen values, we can draw this type of line. ఈ లైన్ ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్గా ఉండేటటువంటి ప్రిన్సిపల్ కాంపోనెంట్ యొక్క డైమెన్షన్ని చేంజ్ చేస్తుంది. హై డైమెన్షన్ని లో డైమెన్షన్లోకి కన్వర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఎగ్జాక్ట్ ఫస్ట్ డైమెన్షన్ అది ఎక్స్ అండ్ వై. బట్ ఆఫ్టర్ క్యాల్కులేటింగ్ ది PCA, దిస్ ఇస్ ద అనదర్ డైమెన్షన్.
సో నెక్స్ట్ చూడండి, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫైనల్ అవుట్పుట్ డిరైవింగ్ న్యూ డేటా సెట్. ఫస్ట్ ఉండేటటువంటి డేటా సెట్ రైట్ సైడ్ ఉన్న డయాగ్రామ్ ఇది. రెడ్యూసింగ్ డేటా ఫ్రమ్ 3D టు 2D. 3D నుంచి 2Dలో కన్వర్ట్ చేసాం. తర్వాత 2D నుంచి 1Dలో కన్వర్ట్ చేసాం. 1Dలో నుంచి ఇదిగోండి ఫైనల్గా ఇక దిస్ ఇస్ ద న్యూ డిరైవ్డ్ డేటా సెట్. So next, this is the entire thing about PCA, principal component analysis. Principal component analysis is the one of the technique of the dimensional reduction. So dimensions ni ela తగ్గిస్తాం అనేది ఈ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ లో మనం యూజ్ చేస్తాం. సో ఇమేజ్ ప్రాసెసింగ్ లో, సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ దేంట్లో అయితే ఉంటాయో, సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లో ఉండేటటువంటి హై డైమెన్షనల్ డేటాని రెడ్యూస్ చేయడం కోసం ఈ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అల్గారిథం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో be ready for the next video. So if you like this channel, please like my channel, and please subscribe to my channel. Please like this video and share. Okay, thanks for watching.